చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్వకేట్ గారు ఉన్నారు, వింటున్నారు, మాట్లాడండి. మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మాట్లాడండి. హలో నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. అది ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కి నాకు మనస్పర్ధలు వచ్చినాయి. ఇటు కలిసి ఉండట్లేదు, ఇటు డైవర్స్ ఇవ్వట్లేదు. ఏం చేయమంటారు? లాయర్లు పెట్టుకున్నా రావట్లేదు, పర్మిషన్ పెట్టుకున్నా రావట్లేదు. అంటే ఒకసారి మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ తను ఇష్టపడటం లేదు, అలా మధ్యవర్తిత్వానికి మా ఊర్లో పర్మిషన్ లేరు, 5 లాయర్లు అయ్యారు, న్యాయం జరగట్లేదు. ఏం చేయమంటారు? మీరు 10 ఏళ్ళు అయిందమ్మా విడిపోయి. మీకు మీ భార్య ఇంకా కావాలి, కాపురం చేయాలి తనతో అనుకుంటున్నా? మా నాతో కలిసి ఉన్న పెద్ద మనుషులు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ నాన్న చెప్తున్నారు, ఆ అమ్మాయి చెప్తున్నారు. ఆయన కూడా మా దగ్గర రావట్లేదు. అదే మీకు ఇంకా 5 లాయర్లు అయ్యారు. లాయర్లు ఎంతమంది అన్నది ముఖ్యం కాదు. మీకు నిజంగా మీ భార్య కాపురానికి రావాలి అని అనుకుంటే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 9 ప్రకారంగా నా భార్య కాపురానికి రావటం లేదు, కోర్టు ద్వారా తనని పిలిపించి నాకు న్యాయం జరిపించి పంపించండి అని మీరు అడగచ్చు. అది ఒక పద్ధతి. ఎందుకంటే అలా అయితేనే తను వస్తుంది, పెద్ద మనుషులు అన్నీ అయిపోయినాయి కాబట్టి. ఒకవేళ వద్దు అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు సెక్షన్ 13 ప్రకారంగా విడాకులు వేసుకోవచ్చు. లేదా ఇద్దరు ఇష్టపడితే 13B కింద మ్యూచువల్గా విడాకులు తీసుకోవచ్చు. ఈ అన్నిటికన్నా ముందు మీరు ఆలోచించుకోండి, మీ భార్య ఇంకా మీ జీవితంలోకి రావాలా, మీతో కలిసి ఉండాలా, ఆమెకి ఇష్టం లేకపోయినా మీరు ఆమెను తెచ్చుకోవాలనుకుంటున్నారా అని ఆలోచించుకొని, రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాంజుగల్ రైట్స్ కింద ఒక పిటిషన్ ఫైల్ చేయండి. మీరున్న ఏరియాలో జిల్లా కోర్టు కానీ ఫ్యామిలీ కోర్టు కానీ ఏదున్నా మీరు ఫైల్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అక్కడ.